నమస్తే, వెల్కమ్ టు లియో. బాలకృష్ణపై అసత్య ప్రచారాలు చేసినటువంటి ఒక వైఎస్ జగన్ నా సొంత చెల్లిని ఇలా దూషిస్తాడా అంటూ వీడియో క్లిప్పింగ్ ప్లే చేసి కూడా చూపించినటువంటి జగన్కి భారీ షాక్ ఇచ్చారు షర్మిల. అదేవిధంగా బాలకృష్ణ గారి స్పందన కూడా ఎలా ఉంది ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, సొంత చెల్లెల గురించి ప్రజలందరూ కూడా మర్చిపోయినటువంటి విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ వీడియో క్లిప్పింగ్ లేస్తూ మరి ప్రభాస్తో అక్రమ సంబంధాలు ఉన్నాయని సొంత చెల్లెల గురించి వీడియో క్లిప్పింగ్ వేసి మరీ చూపించడాన్ని ఎలా చూడాలి? దీనికి భారీ షాక్గా షర్మిల గారు చెప్పారు. నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, నా పిల్లల మీద సాక్షిగా నాకు ప్రభాస్ ఎవరో తెలియదు అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఈరోజు బాలకృష్ణ గారు కూడా స్పందించారు. దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఒక జరిగిపోయిన విషయాన్ని, అది ఒక కుటుంబ సభ్యురాలికి సంబంధించిన అంశాన్ని మళ్ళా తెర మీదకి తీసుకొచ్చి వీడియో వేసి చూపించడం అనేది ఒక అన్నగా జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు సమంజసం? జగన్మోహన్ రెడ్డి అసలు నిజంగా మనిషేనా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఎవడైనా అంటానంటేనే ఒంటికాల మీద లేస్తాడు. ఎవడైనా నా చెల్లెల్ని అంటావా అని అసలు అనకుండానే వాడు చూస్తేనే కోపం వస్తుంది. నిజంగా అన్నదమ్ములకి ఎప్పుడూ కూడా అక్క చెల్లెళ్ళని ఎవరన్నా అన్నా, కుటుంబ సభ్యులను ఎవరన్నా అన్నా భరించలేరు వాళ్ళు. ఈవెన్ కజిన్స్ అన్నా కూడా తట్టుకోలేరు. మా ఇంటి ఆడపిల్లని చూస్తావా నువ్వు, మా ఇంటి ఆడపిల్ల గురించి మాట్లాడతావా అని పోట్లాటకి వెళ్తారు. ఇక్కడ రివర్స్లో అసలు ఏమీ లేని అంశాన్ని, మీరు చెప్పినట్టుగా జనం మర్చిపోయిన అంశాన్ని ఒక ప్రెస్ మీట్లో వీడియో వేసి మరీ చూపించి దాని గురించి ప్రస్తావించటం అనేది అంటే అసలు ఇది దిగజారినతనం అనాలా, సిగ్గులేనితనం అనాలా జగన్మోహన్ రెడ్డిది? అసలు ఒక అన్నగారు అసలు నిజంగా సొంతంగా అసలు రాజశేఖర రెడ్డికి పుట్టాడా ఈ పిల్లాడు అంటే, నేను అనేది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ విజయమ్మ గారు, అంటే ఆ లక్షణాలు మనం అంతవరకే. ఇంత దరిద్రం లక్షణాలు ఏంటని మిగతా మనం మాట్లాడటల్లా. ఎందుకంటే ఎవరిని మనం నిందించట్లేదు, అంతకంటే మనం ఏమంటల్లా. కానీ బాధగా ఉంది అంటే ఆ 7 తరాల్లో ఇలాంటి లక్షణాలు ఎవడుకున్నాయో అని. ఇంత చెత్త లక్షణాలు అంటే రాజారెడ్డి ఇలాగే ఉండేవారా, లేదా రాజారెడ్డికి ముందు ఎవరైనా ఇలా ఉన్నారా? ఆ రకంగా మనం మాట్లాడుతున్నాం. ఇది నిజంగా అసలు తెలుసుకోవాలండి, హిస్టరీ తెలుసుకోవాలి. ఇవి చాలా డేంజర్. ఇది దానికి మీరు చెప్పినట్టుగా ప్రతిగా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టింది. అన్నా నా మీద నిందలేస్తావా, ప్రభాస్ ఎవడో నాకు తెలియదు, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తాను, ఆ రోజు చెప్పా ఈరోజు చెప్తున్నా, కళ్ళని నీళ్లు పెట్టుకుంది ఆవిడ. అసలు అవసరం అండి? అసలు అవసరమా? మీకు తెలుసో లేదో, ఈ అంశం వచ్చినప్పుడు ఆ రోజుల్లో సాక్షిలో పనిచేసే కొంతమంది మహిళా జర్నలిస్టులు ఏంటి ఇలాంటివన్నీ ఇలా రాస్తారా అంటూ వాళ్ళు ఇది చేశారు. అంటే జనాలు మాట్లాడుతుంటే వాళ్ళకి కోపం వచ్చింది. తప్పులేదు, ఒక ఆడపిల్ల మీద ఇలా అంటామని. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, మరి ఇవాళ సాక్షి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు? దీని మీద మీరు చెప్పినట్టుగా ఎన్బీకే పేరు వచ్చింది, బాలకృష్ణ పేరు వచ్చింది, బాలకృష్ణ దగ్గరుండి చేయించాడని వచ్చింది. దానికి బాలకృష్ణకి సంబంధం ఏంటని ఆవిడ అడిగింది. ఇవన్నీ జరిగాయి. నువ్వు బాలకృష్ణ ఎందుకు అంటున్నావు? ఇది యాక్చువల్గా వైసీపీ వాళ్ళే చేశారు, వైసీపీ కార్యకర్తలే దీన్ని పెంచి పోషించారు, సోషల్ మీడియానే ఇలా రెచ్చిపోయింది అని ఆవిడ నిందంతా కూడా వైసీపీ మీదే వేసింది. అసలు బాలకృష్ణకి ఏ రకంగా సంబంధం అని. అయినా కూడా ఇప్పుడు బాలకృష్ణ గారు ఎక్కడి నుంచో వస్తున్నారు ఎయిర్పోర్ట్లో, కొంతమంది విలేకరులు అడిగితే దీని మీద స్పందించమని. ఇది ప్రజలందరికీ తెలిసిన అంశం, ఇది జనాలకి తెలుసు. దీని మీద వాళ్ళే మాట్లాడలేదు, మేమేం చేస్తాం దీనికి అని అడిగాడు ఆయన. మేమెందుకు దీని మీద స్పందిస్తాము? అంతే కదండి. ఇప్పుడు ఎవడైనా లేని దాన్ని అనవసరంగా తవ్వుతాడా కూర్చుని? ఇప్పుడు ఒక ఆడపిల్లకి సంబంధించిన అంశం అది, ఎవడైనా మాట్లాడతాడా? చెడు ఉంటే అస్సలు మాట్లాడకూడదు. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాం కదా అని వాళ్ళు షర్మిల నీచంగా ఎవడన్నా మాట్లాడతాడా? తెలుగుదేశం కూటమిలో తప్పు కదా. ఇవాళ బాలకృష్ణ అదే చెప్పారు. అది కాక మనం చూసుకుంటే బాలకృష్ణ గారి సినిమాలన్నీ కూడా మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చేస్తున్నట్టు సినిమాలు ఎక్కువ. ఏదైతే మహిళలకి తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, భార్య కావచ్చు, వీళ్ళందరికీ ఎలాంటి విలువలు ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఎక్కువ తీసుకెళ్తుంటారు ఆయన. అలాంటిది బాలకృష్ణ గారు ఇలా చేశారు అంటే మీరు నమ్ముతున్నారా? అసలు ఎలా నమ్ముతారండి? ఎవడు నమ్ముతాడు? ఎందుకు నమ్ముతాడు? బుద్ధి లేనివాడు నమ్ముతాడు, బుద్ధి లేనివాడు మాట్లాడతాడు. ఎందుకంటే బాలకృష్ణ గారిదంతా కూడా ఆవేశం ఎక్కువ ఆయనకు, అంతే. ఆయన ఓపెన్ మైండెడ్, అయింది ఓపెన్ మైండెడ్నెస్ ఎక్కువ ఆయనకి. ఏమున్నా కూడా అంటే బోళాతనం అంటారు చూడండి, ఏమన్నా ఓపెన్గా మాట్లాడతాడు ఆయన. ఇలాంటి దరిద్రాలంతా ఆయన అంటించుకోడు అసలు.
ఈ రకంగా అసలు మనం మాట్లాడ్డా ఆయనకేంటి అవసరం అండి అసలు? ఇన్ వాట్ వే హీస్ కన్సర్న్డ్? ఆయన సినిమాలా, ఆయన షోలా, ఆయన పని, ఆయన పిల్లలా, ఆయన అల్లుడా, ఆయన ఎవరు ఏమంటారు బావ, ఇవి చూసుకుంటాడు ఆయన. ఆయన రాజకీయాలు ఆయన చూసుకుంటాడు, హిందూపురం చూసుకుంటాడు ఆయన. ఇవన్నీ ఎందుకండి అసలు? అసలు అవసరం ఉందా చెప్పండి ఫస్ట్ మీరు. ఇవాళ షర్మిల గురించి మాట్లాడో, వైసీపీ గురించి మాట్లాడో, జగన్ గురించి మాట్లాడో వీళ్ళ ఎన్నికల్లో గెలవాలా? ఉన్నమాట అవసరం లేదు. అంటే ఆడవారిని పెట్టుకొని రాజకీయం చేసే వారిని ఏమంటారు అంటే ఏమంటారు? మనం కొన్ని పదాలు వాడితే బాగోదు, యూనక్ అంటారు చూడండి, అలాగనమాట. అంతకుమించి మనం చెప్పలేము. ఇప్పుడు ఎందుకు ఈ వీడియో వేశాడంటే, అంటే మనం అసలు ఆలోచిస్తే 2019 ముందు, ఎన్నికల ముందు చెల్లి తల్లి, ఒక నారాసుర రక్త చరిత్ర, ఒక బాబాయ్ హత్య, ఎన్ని పనికొచ్చాయి అతనికి? సొంతంగా గెలిచాడు రాజశేఖర రెడ్డి కొడుకు, అంతే తప్ప ఆయనకున్న ఒక మంచి గుణం చెప్పండి మీరు. ఇతని ముఖ్యమంత్రిగా మనం ఖచ్చితంగా చెయ్యాలి అనేదానికి ఏమైనా మీ దగ్గర ఆధారం ఉందా? నిజంగా అదే గుణాలు ఉంటే 24లో కూడా గెలిచేవాడు కదా. పోనీ అప్పుడు గుణాలు ఉన్నాయి పొరపాటున అనుకున్నా, 5 ఏళ్లలో తను ఏంటో చూపించాక జనాలు వేస్తారా? ఇప్పుడు ఇవాళ మహారాష్ట్రలో బీజేపీ కూటమి మహాయుతి గెలిచిందంటే ఏక్నాథ్ షిండే. అలా ఏక్నాథ్ షిండే లాగా నీకు ఏమైనా లక్షణాలు ఉన్నాయా? లేదు. తెలుగుదేశం నీకు ఇష్టం లేకపోయినా చంద్రబాబు నాయుడులో నీకు లక్షణాలు ఉన్నాయా? లేదు. జనసేన పవన్ కళ్యాణ్ తిట్టావుగా, ఒక్క సీటు కూడా గెలవలేదు, రోజా కూడా ఎద్దేవా చేసిందిగా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనందిగా, 21 out of 21 100% స్ట్రైక్ రేట్. పవన్ కళ్యాణ్ లాగా నువ్వు అంటే నీ గురించి చెప్పుకోవడానికి ఉందా? ఇవేమీ లేవు. ఇప్పుడు చెల్లెలు రోజు ప్రెస్ మీట్ పెట్టి పరువు రోడ్డును పడేస్తోంది జగన్మోహన్ రెడ్డిది. ఓపెన్గా ఒక్కొక్క విషయం మాట్లాడుతోంది. భయపడ్డాడు. చెల్లెలి నోరు మోయించాలని ఒక ఉద్దేశంతో ఈ వీడియో వేశాడు. కానీ షర్మిల అంతకంటే ధైర్యవంతురాలు. ఈయన పిరికివాడు, ఈయనేమి మాట్లాడలేడు. ఈయనకి పరదాలు ఉండాలి, చుట్టూ 926 మంది కాపలా ఉండాలి, ఇవన్నీ ఆవిడకి అవేం అవసరంలా. కాబట్టి ఆవిడ ఓపెన్గా అది మాట్లాడే అంశం అనే అనుకుని, అంటే మాట్లాడుకున్న అంశం అయితే ఆవిడ ఇంట్లో కూర్చునేది, తప్పు చేస్తుంటే ఇంట్లో కూర్చునేది. తప్పు చేయలేదు కాబట్టి అన్నగారికి ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి అన్నగారికి సమాధానం ఇచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు? ఇవాళ యలహంకలో ఉన్నాడు. ఈలోగా ఏం జరిగింది? 1750 కోట్లు వచ్చింది. ఆవిడ ఏమంది? ఈ ఒక్కదాంతో వదిలేకండి, అదానిది పోర్టులు ఉన్నాయి, అదేంటి గంగవరం పోర్టు, ఇంకా చాలా ఒక 5-6 లిస్టు చెప్పింది ఆవిడ. వీటన్నింటి మీద కూడా విచారణ చేయించండి, పనిలో పని, ఎంతెంత కిక్ బ్యాకులు తీసుకున్నాడో తెలుస్తుంది అంది. అంటే ఆవిడ అసలైన రాజకీయ నాయకురాలు, చేతకాని దద్దమ్మ కాదు ఆవిడ. కాబట్టి ఈయన ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయింది ఆయనకి. ఇప్పుడు ఉన్న పరువు కూడా పోయింది. నిన్న పెద్దిరెడ్డిని ఏమీ గెలిపించుకోలేకపోయాడు, పెద్దిరెడ్డి కోసం ఉండి ఓటు వేయలేకపోయాడు. ఎందుకంటే పెద్దిరెడ్డిని గెలిపించే ఉద్దేశం లేదు కాబట్టి. మోసం చేశాడు, వెన్నుపోటు పొడిచాడు. మోసం కాదు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అంటాడు, బుద్ధి లేనివాడు. కాకపోతే ఎందుకు చెప్తున్నామంటే, వెన్నుపోటు అంటే ఏంటండి? ఒకవేళ వెన్నుపోటు పొడిస్తే 30 ఏళ్ళు ఒక పార్టీని ఒక మనిషి నడపగలడా? ఇంకా ఎవడైనా నడపగలడా? 4 సార్లు ముఖ్యమంత్రి అవుతాడా? ప్రజలేం పిచ్చాళ్ళా? 2వ నిమిషం పక్కకు పడేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పడేసినట్టు. ఇప్పుడు 11 సీట్లు ఇచ్చినందుకే జనాలు బాధపడుతున్నారు. ఈ పిచ్చాడికి అనవసరంగా 11 ఇచ్చామని. అందుకని చాలా కొరివితో తలగొక్కోవడం అంటారు. ఇవాళ ఒక వీడియో అనే ఒక ప్రభాస్ వీడియో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తన తల తనే కొరివితో తలగొక్కున్నాడు, చెల్లెలనే కొరివిని తెచ్చుకుని. ఆవిడ అంతటితో ఆగదండి, ఆవిడ ఎక్కడా కూడా తగ్గదు, ఎప్పటికప్పుడు రిటార్ట్స్ ఇస్తూనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేయాల్సిందే. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా షర్మిల యొక్క ఘాటు మాత్రం ఖచ్చితంగా జగన్ తగిలింది. మొత్తానికి బాణం కుచ్చుకునే ముందే జగన్ అప్రమత్తం అవుతాడా లేదా? ఇంకేమిటి అప్రమత్తం అయ్యేది? పారిపోయాడండి బాబు, మీరు వేరే. అంటే మళ్ళీ ఫ్యూచర్లో కూడా మళ్ళీ వస్తూ ఉంటాడు, సిగ్గుండదు కదా. ఓసారి ఇలా బాణం తీసుకుంటాడు, మళ్ళా వస్తాడు, మళ్ళీ ఇంకోటి గుచ్చుకుంటుంది. సో చూద్దాం మేడం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.